హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంటల పల్లకి. ఈరోజు చింత చిగురు పచ్చిరొయ్యల కర్రీ సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో చేసి చూపిస్తాను. చింత చిగురుతో ఏ కర్రీ చేసినా కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. అది పచ్చిరొయ్యలతో చేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది. అది ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇప్పుడు నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్న రొయ్యల్ని ఒక 1/2 కేజీ తీసుకున్నాను. దానికి ఒక 100 గ్రాముల చింత చిగురు సరిపోతుందండి. చింత చిగురును కూడా నీట్గా 2 సార్లు కడిగి పొడి బట్ట మీద ఆరబెట్టుకొని నీడలోనే ఆరబెట్టుకోవాలండి. ఇలా పొడి పొడిలాడుతూ వచ్చే వరకు ఆరబెట్టుకొని నలుపుకోవాలండి. ఇప్పుడు చూసారు కదా, నేను 2 చేతులతో ఎలా రఫ్ చేస్తున్నాను. ఇలా స్మూత్గా రఫ్ చేయాలి. ఇలా రఫ్ చేయడం వల్ల ఆకులా కనపడకుండా కూరలో బాగా ఉడుకుతుందండి. ఇది ఇలా రఫ్ చేసి పొడి పక్కన పెట్టుకోవాలి. దీంట్లో కాడలు కూడా సపరేట్గా వచ్చేస్తాయండి. చూసారు కదా, ఇలా కాడల్ని సపరేట్గా వచ్చిన కాడలు తీసి పక్కన పడేసుకోవాలి. ఇప్పుడు ఇంకా ఆకులా కనపడుతుంది కదండి, ఇంకా మెత్తగా రఫ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా రావాలండి మొత్తం. దీన్ని ఒక బౌల్లో తీసుకుని పక్కన ఉంచుకుందాం. ఈ చింత చిగురు 1/2 కేజీకి 100 గ్రాముల చింత చిగురు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి, ఎందుకంటే చింత చిగురులో ఎంత ఆయిల్ వేసినా పీల్ చేస్తుందండి. 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకుని అవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు దోరగా వేగనివ్వాలి. ఇప్పుడు ఉల్లిపాయ అనేది వేగిపోయిందండి. ఇప్పుడు 1 స్పూన్ పచ్చి మసాలా పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చుకోవాలి. ఈ పచ్చి మసాలా పేస్ట్ ఎవరికైనా కావాలనుకుంటే నా ఛానల్లో వీడియో చేసి పెట్టానండి, చూడండి. దీంట్లో 1 స్పూన్ కారం వేసుకుని 2 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు రొయ్యలు కూడా వేసేసుకుందామండి. ఈ రొయ్యలను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుని 2 నిమిషాలు మూత పెట్టి సిమ్లో ఉంచుకుందాం. చూసారు కదా, ఇప్పుడు దీంట్లో ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకుందామండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్ మీద పెట్టుకుని ఉడకనిచ్చుకోవాలి. కొంచెం వాటర్ ఉందనగానే మనం చింత చిగురుని వేసేసుకుందాం. చూసారు కదా, ఇంకా వాటర్ ఉంది. ఇప్పుడు చింత చిగురు మొత్తం దాంట్లో వేసేసుకుందాం. చింత చిగురు కర్రీ అంతా బాగా మిక్స్ చేసుకుని సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని మనం ఉడకనివ్వాలండి. అప్పుడే ఆ పులుపు అనేది మొత్తం కర్రీ అంతటికి పడుతుంది. చూసారు కదా, ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ కర్రీ అంతా రెడీ అయిపోయినట్టే. ఇంకొంచెం వాటర్ ఉంది. ఇంకొక 2 నిమిషాలు అలా మళ్ళీ సిమ్లో పెట్టుకుని చూద్దాం. మొత్తం ఆయిల్ అంతా కూడా బయటకు రావాలి. ఇప్పుడు చూడండి, మొత్తం ఆయిల్ అంతా కూడా వచ్చేసింది బయటికి. ఇప్పుడు మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. కారం కారంగా పుల్ల పుల్లగా ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పచ్చిరొయ్యల కర్రీ చాలా బాగుంటుందండి. ఇది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. ఇంత మంచి రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్స్లో చెప్పండి.
చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి ఇది. దీన్ని మట్టిగా అస్సలు మిస్ అవ్వద్దు. ఈ సీజన్లోనే దొరుకుతుంది కదండి చింత చిగురు. మళ్ళీ మనకు చింత చిగురు కావాలంటే మళ్ళీ సంవత్సరం వెయిట్ చేయాలి. అందుకని ఇప్పుడే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.